బాహుబలి ది కంక్లూజన్ ను ఈ నెల 28న విడుదల చేయనున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఈ ప్రాజెక్టు కోసం సుదీర్ఘకాలం కష్టపడ్డాడు. స్క్రిప్ట్ వర్క్ తో కలిపితే బాహుబలి 2 భాగాల కోసం 5 సంవత్సరాల కాలం పట్టింది. మరి బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించే ప్రాజెక్ట్ ఏంటి? ఈసారి జక్కన్న నుంచి వచ్చే సినిమా బాహుబలిని మించాలని అభిమానులు కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు బాహుబలి 2 మూవీతో 1000 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన చిత్ర దర్శకుడిగా రాజమౌళి అవతరిస్తాడని ఇండస్ట్రీ నమ్ముతోంది. మరి తర్వాత తీసే సినిమా ఇంతకు మించి ఉంటుందని, అది మహాభారతంపై తీసే చిత్రమేనని టాక్ బాగానే హల్చల్ చేసింది. అంతేకాదు ఈ ప్రాజెక్టులో నటిస్తారంటూ అమీర్ ఖాన్, రజనీకాంత్, మోహన్ లాల్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబుల పేర్లు కూడా వినిపించేశాయి. ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టుపై రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. నేను మహాభారతం సినిమా చేస్తానన్న మాట వాస్తవమే, కానీ ఆ చిత్రాన్ని తీయడానికి నేను కోరుకునే నా ఆలోచనలకు తగిన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అప్పుడు మహాభారతం తీస్తానని చెప్పాను. కానీ మీడియా మాత్రం నేను చెప్పిన వాటిలో 2వ భాగం వదిలేసి మొదటి భాగాన్ని మాత్రమే పబ్లిష్ చేయడంతోనే నా తర్వాతి సినిమా అదే అనుకుంటున్నారంటూ అసలు విషయం చెప్పేశాడు ఎస్ఎస్ రాజమౌళి. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్త నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నాక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా నిన్న నేను సందులోన తిన్నా.